అన్న టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 18. అండ్ ఈ ఎపిసోడ్ 18లో కూడా మీకు చాలా యానిమే న్యూసెస్ అయితే ఉన్నాయి. సో మీరు అనుకోవచ్చు, రీసెంట్గానే కదా బ్రో మనం యానిమే జపాన్ గురించి వీడియోస్ 2 చేసావు, సో అవి కాకుండా ఇంకా న్యూసెస్ ఉన్నాయని చెప్పి. ఎస్, అవి కాకుండానే ఇంకా చాలా క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. అండ్ ఆ న్యూసెస్ అన్నింటినీ నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, యానిమే జపాన్ రిలీజ్ అయినవి అయితే కన్సిడర్ చేయని ఈ వీక్ కింద. బట్ ఈ వీక్లో లాస్ట్ అవి తప్ప మిగతా అన్ని న్యూసెస్ని అయితే కవర్ చేయబోతున్నాను. సో ఇక ఆలోచించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక ఫస్ట్ చూసుకుంటే దెర్ ఇస్ నో ఫ్రీకింగ్ వే ఐల్ బీ యువర్ లవర్. సో ఇది చూసుకుంటే దీని నుంచి కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇది జూలై 2025లో రిలీజ్ కాబోతుంది, సమ్మర్లోనే. అండ్ ఆ ట్రైలర్ సంబంధించిన క్లిప్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్లీ యానిమేషన్ బాగుంది, సో నేనైతే వెయిట్ చేస్తున్నా, చూద్దాం, ట్రై చేద్దాం. అండ్ ఇక నెక్స్ట్ షోకి వెళ్ళిపోతే గ్రాండ్ బ్లూ సీజన్ 2. సో దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎస్, అండ్ ట్రైలర్ సేమ్ సీజన్ 1 రేంజ్, ఆర్ట్ స్టైలే ఆ కలరింగ్ తోటి ఉందన్నమాట. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. దిర్ ఇస్ నో డౌట్ ఇదైతే చించేస్తుంది కామెడీ. అండ్ ఇది చూసుకుంటే జూలై 7th రిలీజ్ కాబోతుంది, అంటే సేమ్ సమ్మర్లోనే. బట్ రిలీజ్ డేట్ ఎగ్జాక్ట్గా రిలీజ్ అయిపోయింది జూలై 7th. ఆ ట్రైలర్ క్లిప్ చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ కలిపితే ద ఏంజల్ నెక్స్ట్ డోర్ స్పాయిల్స్ మీ రోటన్ సీజన్ 2. సో దీనికి సంబంధించి కీ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ ఆ కీ విజువల్ అయితే మీ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. అండ్ ఎస్, సీజన్ 2 కన్ఫర్మ్ అయిపోయింది. ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ 2025 2026 కూడా చెప్పలేదు వాళ్ళు. ఇక మన నెక్స్ట్ కలిపితే మై హీరో అకాడమియా ఏదైతే మనకి విజిలాంటెస్ వస్తుంది కదా, దాని స్పిన్ ఆఫ్. ఇప్పుడు మై హీరో అకాడమీ విజిలాంటెస్ తోటి మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్, ఈ రెండు కలిపి కొలాబరేషన్ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఆ విజువల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే వర్జిన్ పంక్ క్లాక్ వర్క్ గాలు. సో ఇది చూసుకుంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే మీకు జపాన్ థియేటర్స్లో June 27th రిలీజ్ కాబోతుంది. ఇది ఒక మూవీ అనమాట, షాఫ్ట్ నుంచి వస్తుంది స్టూడియో. అండ్ దీనికి సంబంధించి కీ విజువల్ అయితే ఇప్పుడు కొత్తది రిలీజ్ చేశారనమాట. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ వెళ్ళిపోతే మెడకా కురోవా ఈజ్ ఇంప్రూవ్స్ టు మై ఛామ్స్. సో దీనికి సంబంధించి సీజన్ 2 అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్, ది సీజన్ 1 రీసెంట్గానే ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ వెంటనే సీజన్ 2 కూడా అనౌన్స్ చేశారు. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి రిలీజ్ డేట్ అయితే లేదు, జస్ట్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది అంతే. సో ఇక మన నెక్స్ట్ షోకి వెళ్ళిపోతే సో అందరే డార్క్ ఎల్ఫ్. సో ఇది చూసుకుంటే మీకు దీని అంటే హై డైవ్లో రిలీజ్ అవుతుంది అనమాట. April 6th నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఇది చూసుకుంటే హై డైవ్ మన ఇండియాలో లేదు కదా, సో ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడ వస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు. వీళ్ళు మోస్ట్ లైక్లీ క్రంచీరోల్ తేవచ్చు అనుకుంటున్నా, బట్ చూద్దాం ఎవరు తీసుకొస్తారో. సో ఇక మన నెక్స్ట్ కలిపితే రేజెరో స్టార్టింగ్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్. ఇప్పుడు దీనికి సంబంధించి సీజన్ 4 అయితే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయిందనమాట. అంటే చాలా భయ్యా, ఇది ఇంతకంటే ఏం అవసరం లేదు. అండ్ ఈ సీజన్ 4 సంబంధించి క్యూజర్ రిలీజ్ చేశారు. అండ్ క్యూజర్ మధ్యలో ఎవరున్నారో చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్. ఎనివే దీనికి సంబంధించి టీజర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారనమాట అఫీషియల్ది. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. సీజన్ 4 చాలా త్వరగా వస్తుంది, నేను మీకు ఆల్రెడీ చెప్పా, చాలా త్వరగా వస్తుంది, దాంట్లో డౌట్ లేదని చెప్పి. సో ఇక మన నెక్స్ట్ కలిపితే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్, ఏది ఫైనల్ సీజన్ ఉంది కదా, సో దానికి సంబంధించి పార్ట్ 1 అయితే ఎండ్ అయిపోయింది. అంటే ఎస్టర్డేనే ఎండ్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించి పార్ట్ 2 అయితే జూలై 2025కి షెడ్యూల్ అయిపోయింది. దీని తర్వాత పార్ట్ 3 కూడా ఉంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ పార్ట్ 2 అయితే జూలై 2025. అంటే మళ్ళీ సమ్మర్లో ఇంకొక తోపారమే. సమ్మర్ మొత్తం నిండిపోయింది, అసలు మామూలుగా కూడా నిండిపోలేదు. ఎనివే ఇక మన నెక్స్ట్ కలిపితే దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫర్ మీ. బ్లూ బాక్స్ సీజన్ 2 అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్, సో బ్లూ బాక్స్ సీజన్ 1 చూసుకుంటే 25 ఎపిసోడ్స్ తోటి ఎండ్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీని సీజన్ 2 అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది. బట్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎపిసోడ్ లాస్ట్లో అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ సీజన్ 2కి సంబంధించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, బికాస్ సీజన్ 1 కంటే సీజన్ 2 ఇంకా బెటర్ ఉండబోతుంది వచ్చిన తర్వాత. బై ద వే సీజన్ 1 రివ్యూ కంప్లీట్ అయిపోయింది, సో వీడియో కూడా దీని తర్వాత అదే వస్తుంది. సో ఇక మన నెక్స్ట్ కలిపితే ఎనివే ఐఎమ్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ యూ సీజన్ 2 కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయిందనమాట. అంటే దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫో లేదు, బట్ జస్ట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు, బికాస్ సీజన్ 1 ఆల్రెడీ ఎండ్ అయిపోయింది కాబట్టి. సో ఇక అంతటితో అయితే న్యూసెస్ ఎండ్ అయిపోయాయి. సో షార్టే, బట్ మంచి మంచి న్యూసెస్ ఉన్నాయి కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం అంటే బాబాయ్.